12 వరకు మేము షూట్ చేసాం. అంటే పడవలో కానీ అక్కడ చేయడం కానీ వర్షం కానీ చాలా ఇబ్బంది పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఎక్కడ టెన్షన్, ఎందుకంటే కాన్సెప్ట్ అంత బాగుంది కాబట్టి బాగున్నప్పుడు ఎంతసేపు అయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమీ అవ్వదు. ఎందుకంటే ఫారెస్ట్లో నడవడం, అప్ అండ్ డౌన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. విజయ్, డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ స్టెప్. ఇంతమందితో చేసిన తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. నేను కూడా చూడలేదు ఎలా వచ్చిందో. సో వెరీ హ్యాపీ. ఇక ముందు కూడా మంచి మంచి కాన్సెప్ట్లతో ఫస్ట్ ఈ సోల్ ట్రిప్లు ఎంతమంది చేస్తారో వాళ్ళతో ఇచ్చేయి. 6 episodes 1 season. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ముందు ఎన్నో ట్రావెల్ మీదే కాకుండా ఇంకా రకరకాల. మేము మొన్న ఒకసారి కాన్సెప్ట్ ఒకటి చెప్పాను సరదాగా. వై డోంట్ మీరు ఎందుకు అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళ పుట్టిన ప్లేస్కి వెళ్ళి ఆ పుట్టిన ప్లేస్లో ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రావెల్ కాలేజీలు కానీ ఇది కానీ అవి కూడా చేస్తే కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపిస్తుంది. డెఫినెట్గా నువ్వు చేయగలవు, చేస్తావు. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్. సోల్ ట్రిప్లో చాలా కష్టతరమైన క్వశ్చన్స్ అడిగారని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. అలీ గారికి మంచి క్వశ్చన్స్ వచ్చాయి, జగపతి బాబు గారు కూడా మంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎంటైర్ ఎపిసోడ్లో మీకు ఏమైనా కష్టతరం అనిపించిన క్వశ్చన్ ఏమైనా అడిగి ఇబ్బంది పెట్టారా? కొన్ని కాంట్రవర్సీ అడిగాడు కానీ కొంచెం తప్పించుకుని మెల్లగా వెళ్ళిపోయాను. ఎందుకంటే దానికి కొంచెం దూరంగా ఉంటాను నేను. కొన్ని అడగొద్దు, అది వద్దు, ఇదని నేను మొత్తం ఎయిట్ చేసాను అక్కడే. మీరే ఎయిట్ చేస్తారు. ఓకే. సో ఫైనల్గా సోల్ ట్రిప్ మొత్తం ఎంటైర్ జర్నీని ఒక 1 wordలో ఆన్సర్ చేయాలంటే ఎలా చెప్తారు సార్? ఇది మంచి కాన్సెప్ట్ సోల్ ట్రిప్ అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది అది. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక మనసుకి నచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. ట్రావెలింగ్లో కానీ లేకపోతే ఇప్పుడు మన షూటింగ్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ కానీ. బట్ బేసికల్గా నాకేంటంటే ట్రావెలింగ్ అనేది చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నేను బై రోడ్డే ఎక్కువ ట్రావెల్కి నేను ఇష్టపడతాను. జనరల్గా నేను బై కార్ వేసుకుని ఇక్కడ నుంచి లే లడక్ బై రోడ్ హైదరాబాద్ టు ట్రిప్ చేయటం జరిగింది. అలాగే ద్వారకా వెళ్ళాము. చాలా రకరకాల ఇక ప్రయాగ్రాజ్లు అవి కాశీలు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో నేను ఐ ఎంజాయ్ ఇట్ అనమాట. అందుకే నాకు ఇది బాగా కనెక్ట్ అయింది. సార్ ఫైనల్గా శ్రీకాంత్ గారికి, సో మేమందరం చాలా స్ట్రెస్లో ఉంటాము. ఈ జనరేషన్ ఏంటో తెలుసు, జెన్జీ జనరేషను. సో స్ట్రెస్ వస్తే ఏం చేయాలి సార్? ట్రిప్ ఈ జనరేషన్కి స్ట్రెస్ వస్తే ఏ ట్రిప్కి వెళ్ళాలి? సోల్ హ్యాపీ ఉండాలి. జనరేషన్ అనేది ఒక్కొక్కరు మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. బట్ నేనైతే కనుక స్ట్రెస్ వస్తే మాత్రం నేను ఎక్కువ ట్రిప్లు వేస్తూ ఉంటాను 100%. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏది వాళ్ళకి మనసు పీస్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి టెంపుల్కి వెళ్ళటానికి ఇష్టం ఉంటుంది, అలా పీస్ఫుల్గా ప్రశాంతంగా. కొంతమంది ట్రావెలింగ్లు ఎక్కడికో వెళ్ళిపోయి ఇష్టం ఉంటుంది. కొంతమంది గోవాలని వాటికి అక్కడికి వెళ్ళి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రెస్ బస్టర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం బెటర్. మనం వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి అని మనం చెప్పడం కాదు. వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళి స్ట్రెస్ బస్టర్ చేసుకుంటే బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మన